నా పేరు టోనీ. నేను కెరియర్ మీద ఫోకస్ చేయకుండా కాలేజ్లో అరియర్స్ ఉంచేసా. ఎలాగో ఖాళీగున్నాని రాడ్ సింగిల్స్ అని వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి దానికి అడ్మిట్ అయ్యాను. అక్కడి నుంచి జరిగిందంతా ఇదిగో వీడికి చెప్తాను, మీరు కూడా చూసేయండి. హలో ఎక్స్క్యూజ్ మీ. హలో ఎక్స్క్యూజ్ మీ. తెలుసుకుందాం వచ్చానులే. వాళ్ళకి ఎలాగైపోయింది చెప్పేంటి కదా. అనగనగా యూజ్ మీ అనే ఒక చెత్త పుట్ట, దాన్ని యూజ్ చేయడానికి వెళ్తే హలో ఎక్స్క్యూజ్ మీ అంటూ ముందుకొచ్చింది ఒక పిట్ట. ఎస్ ప్లీజ్. కెన్ ఐ యూజ్ దట్? యా యూజ్ ఇట్. థ్యాంక్ యూ. కేర్ఫుల్లీ. ఈ ఏరియాలో మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. నిన్ననే షిఫ్ట్ అయ్యాం. ఈ ఏరియా కొత్త అండి. కొత్త అంటుంది. ఈ ఏరియాలో ఎదవలు ఎక్కువ. తోడుకుందాం. ఇంకా రాడేంటి? ఏంట్రా మార్నింగ్ నుంచి తెగ ఫోన్లు చేస్తున్నావు? బైక్ కోసమే కదా? కాదు మరి నిన్న కొత్త సిమ్ కొన్నా కదా, రీఛార్జ్ చేయాలనా? రే గ్రహం రోజు పుట్టినోడా, కొంచెం మాట్లాడడం గ్యాప్ ఇవ్వరా? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు, నీకెందుకు గ్యాప్? చెప్పు. నిన్ననే వాట్సాప్ ఇన్స్టాల్ చేసి ఆ నెంబర్ తో లాగిన్ అయ్యా. ఒక మెసేజ్ చేసి ఏమని? ఫ్రీ సర్వీస్ అవైలబుల్ ఫ్రమ్ 500 చెప్పు. ఆ నెంబరు అమ్మాయి వాళ్ళు ఎక్స్ అనుకుంటారా? సారీ, ఇంకెప్పుడు అలా రిపీట్ చేయను. వీలుంటే కలుద్దామని మెసేజ్. నువ్వేమన్నావు? ఇట్స్ ఓకే, కేఫ్ దగ్గర కలుద్దామని లొకేషన్ షేర్ చేసి. ఎవడో వద్దనుకొని పారేసుకున్న దాన్ని నువ్వేరుకున్నావు అన్నమాట. కొనుక్కున్నా. సరే బైక్ ఇసి. నాకే వద్దన్నావు కదరా. ముందే కావాలని చెప్తే ఇదంతా వినవుగా. ఇది వచ్చి ఇదెందుకు? ఇది మీద కప్పుకొని ఆధార్ కార్డు చూపించు, బస్ టికెట్ ఫ్రీ. త్వరగా రా రా, నాకు టైం అవుతుంది. సరే బాయ్. ఇంకా నయం, కత్తిరించి కన్వర్ట్ అవ్వలేదు. అయినా నీ ఎదవ సోద ఎవరు నమ్ముతారు? సింగిల్స్ అన్నాసి. ఇదేంటి మన ఏరియా పాప లాగా ఉందా? అవును మన ఏరియా పాపే. ఇదేంటి ఇక్కడ ఉంది? హలో హలో హలో, కొంచెం గొడవ పడ్డా ఆపండి. ఏంటి ఏమైంది అసలు? చూడండి బ్రో, తనకి నా బ్రేకప్ అయి 3 నెలలు అవుతుంది. ఆల్రెడీ బ్రేకప్ అయిన పాప. అయితే నేనేమో 3000 వచ్చి నేను నీకు సారీ అని మెసేజ్ పెట్టాను. దానికి నేను ఇట్స్ ఓకే కేఫ్ దగ్గరికి వెళ్తామని లొకేషన్ పెట్టాను. అందుకే ఇక్కడికి వచ్చాను. కథ చెప్పు. నాకు మెసేజ్ చేసిన అమ్మాయి ఇద్దరు ఒకటే అనమాట. ఆ మెసేజ్ కి రిప్లై ఇచ్చింది నేనని తెలిసి ఇద్దరు కలిసి నేను చెప్పాను. కథలు కాకరకాయ అంటే కారం పొడి కొడతా కంట్లో. కవర్ చేయాలి. చూసావు బ్రో, చెల్లిందైతే వెళ్ళిపోక మళ్ళీ వచ్చి తిరుగుతుంది. ఇప్పుడు గొడవ ఎందుకు? పానకంలో పుడకలాగా మెసేజ్ చేయలేదన్నావు కదా, ఇప్పుడు అదే నెంబర్ కాల్ చేసి ఫోన్ రింగ్ అయిందో అప్పుడు చెప్తా నీకు. ఫోన్లు అవి ఎందుకు? కూర్చొని మాట్లాడుకుందాం. ఎవడరా ఇంత మాట్లాడమే మళ్ళీ కూర్చొని మాట్లాడాలా? నువ్వు కాల్ చేస్తా. అది నా మాట అది పేరు వేరేలా పెట్టుంటే ఫోను ఎక్స్ టెక్స్ట్. అనవసరంగా పుట్టిన ఈ స్కూల్కి కాలేజ్కి పోకుండా ఉండాల్సింది. ఏందో ఇప్పుడు మళ్ళీ ఈ సప్లీస్ ఎప్పుడు క్లియర్ చేస్తానో ఏమో. ఇప్పుడు ఆ దూరంగా ఉన్న ఎల్లో కలర్ కార్ ని 1 minute లో ముట్టుకోకపోతే నీ సప్లీస్ అని ఫెయిల్ అయిపోతా. కాన్ఫిడెంట్ అండ్ ఫోకస్. హాయ్ హాయ్. ఏంటి అలా ఆశపడుతున్నావు? లేదు, నీకు చెప్పిన అర్థం కాదు. ఏంటేమన్నా ప్రాబ్లమా? అవును, నా ఫోన్ పే వర్క్ అవ్వడం లేదు. అయ్యో 1 second. బ్రేక్ వేసుకోక నేను ఆగు. జస్ట్ మిస్. ఇప్పుడు చెప్పు, పేమెంట్ ఏం చేయనా? హే ఏమొద్దు, ఫస్ట్ నుంచి వెళ్ళిపో. ఏదో చేసుకుంటాలే. ఆ నెంబర్ నుంచి చేస్తానా? నెంబర్ అదేనా? అమౌంట్ నాది. నోట్లే నేను చేస్తా.
అయిపోయింది పదేళ్ళ కోసం బాబాయ్ మన బాబాయ్ ఏమన్నా అడిగితే లేదని గురించి ఇంకేంటి ఇటు వెళ్తావా నువ్వు ఏ సైడ్ వెళ్తావో చెప్పు, నేను డిసైడ్ అవుతా ఏ సైడ్ వెళ్ళాలో. అవును నీ పేరేంటి? సంధ్య. నా పేరు టోనీ. నేను అడగలేదే. తెలుసుకుంటావని చెప్పా. నీకు విషయం చెప్పనా? ఏంటి? ప్రపోజ్ చేస్తావా? దానికి ముందు కొన్ని మాటలుంటాయి కదా, అవి ఏంటవి? నువ్వు చాలా బాగుంటావు తెలుసా. చా స్కూల్ డేస్ నుంచి వింటున్నా, ఏదైనా కొత్తగా ఉంటే చెప్పు. 1 సెకండ్. ఇదిగా తీసుకా, ఇది నీకోసమే. ఇదెందుకు? ఆ మీసాలు తీసేస్తే ఇంకా బాగుంటావు. నాకు తెలిసిలా నీకెవరు చెప్పిండ్రా? ఏమంటావు? ఏంటో బాగున్నావు అని చెప్తే కొత్తగా చెప్పమంటారు, కొత్తగా చెప్తే థ్యాంక్స్ అని చెప్పుకుంటూ కొట్టేసి వెళ్ళిపోతారు. సంస్కారం లెస్ ఆడాలు వచ్చి కనీసం కొట్టేందుకు ఎన్ని కొడుతుంది. ఏం కాలేదు రా టోనీ. టేక్ ఇట్ పాజిటివ్ మైండ్ సెట్ ఈక్వల్ టు పాజిటివ్ పార్ట్నర్, పాజిటివ్ లైఫ్. అంతేగా ఏమేంద్రా? ఎలా మనిషి అవుతావులే, కొంచెం కూడా మానవతం లేనట్టుంది. అట్లా మాటలు మర్యాదగా నీతో మాట్లాడటం వేస్ట్, మళ్ళీ దానికి ఎక్స్ట్రా మర్యాద డాడింగా. గొడవ నాది, నువ్వు పక్కకు జరుగు. అసలు మీరిద్దరు నాతో ఎందుకు గొడవ పడుతున్నారా? మళ్ళీ చూసుకోరా చెప్తా. యాజ్ ఇండియన్ సిటిజన్ గా ఇండియా కోసమే కాదు, మన బైక్ కోసం దానికి స్టాండ్ కోసం కూడా స్టాండ్ తీసుకోవాలి. ఏం చెప్పిన కరెక్ట్. నాకు అర్థం కాలేదు తమ్ముడు. సైడ్ స్టాండ్ మీద కూర్చున్నావు, నిన్ననే ఎల్లింగ్ చేయించిన పోతాది. ఎద్దులో పెరిగితే బండాడు మోస్తావు. కూర్చోవాలంటే సెంటర్ స్టాండ్ వేసుకొని కూర్చోవచ్చు. ఏంటి ఇదంతా స్టాండ్ కోసం? మరి ఆ మోహన్ చూడు ఎలాగుందో, స్టాండప్ కమెడియన్ లాగా అలా హ్యాండ్సమ్ ఉండాలి. సైడ్ స్టాండ్ మీద కూర్చుంటే ఇంత గొడవ చేస్తా. ఒక్క బైక్ లో నీకేం తెలుసు స్టాండ్ వాల్యూ. జస్ట్ మిస్ రా, నన్ను ఆపేసినావు కానీ లేకపోతే నా సంకలో పెట్టి పిసికేసావు. ఏం మనుషులు రా నాయన. ప్రతిసారి హెయిర్ స్టైల్ కరెక్ట్ వీడియో తీసినప్పుడు సెట్ అవుతుంది. ఇప్పుడు ఈ రోజు మన మోటివేషన్ నువ్వు చూసావా? ఏంటి నువ్వు నంబర్ ఎందుకు దాచిపోయి లవర్ ఫోన్ చేసాడు, తెగ ఫోన్ చేసేస్తున్నా. అంటే నీతో బయట కొంచెం పర్సనల్ గా మాట్లాడదామని. నాకు ఆ నంబర్ చూస్తేనే చిరాకులేస్తుంది. అలాంటి అదే నంబర్ నుంచి 10 సార్లు ఫోన్లో మెసేజ్లు చేస్తున్నా. నేను వదులుకున్నోడికి నీ వాల్యూ ఏంటో తెలిసేలా చేయడమే నా ప్రయత్నం. ఏంటా ప్రయత్నం? నేను నిన్ను ప్రేమిద్దాం అనుకుంటున్నా. పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి. పల్లెలు అమ్ముకునే వాళ్ళ మోం పెట్టుకొని ప్రేమ కహానీలు చెప్తున్నావా? అదేంటి సంధ్య అలా అంటావు? ప్రేమ కహానీలు కాదు, అవసరమైతే ఆ పల్లీలు అమ్ముకునే నేను పోషించుకుంటావా? అప్పుడే పెళ్ళకి వెళ్ళిపోయినావరా? నువ్వు నా ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తావన్న గట్టి నమ్మకంతోనే. అంత గట్టి నమ్మకం నేను ఎప్పుడు ఇచ్చారా? ఆయన ఇంకొకసారి ఆ నంబర్ నుంచి నాకు మెసేజ్ చేయండి. హలో మేడం, నీకు బ్రేకప్ అయింది మనిషితో, వాడు యూస్ చేసే నెంబర్ తో కాదు. కాంటాక్ట్ లో వాడి నేమ్ తీసేసి నా నేమ్ తో సేవ్ చేసుకో. ప్రాబ్లం సార్. చిన్న ప్రాబ్లం. బానే పెద్ద సొల్యూషన్ తోనే వచ్చారా? గట్టిగా ప్రిపేర్ అయినట్టు. ఓకే, నేమ్ చేంజ్ చేస్తా, ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తా, బట్ స్మాల్ కండిషన్స్ ఉన్నాయి. అసలు ఏం కంగారు లేకుండా నీ కండిషన్స్ అన్ని చెప్పు. నేను యూజ్ చేసుకుంటా నా పర్సనల్ పనులకి. యూజ్ మీ. బాగా స్పోర్టిగా ఉన్నారా? నో టైం వేస్ట్, టెల్ మీ ఫాస్ట్. నాకు అవసరానికి ర్యాబిట్ అవ్వాలి, డెలివరీ బాయ్ లా మారిపోవాలి, ఆకలేసి రెస్టారెంట్ తీసుకెళ్ళాలి, ఇంకా రీఛార్జ్ అయిపోతుంది. అన్లిమిటెడ్ రీఛార్జ్ చేయాలి మంత్లీ. నో, ఇయర్లీ. నాకు నచ్చిన నెంబర్ యూజ్ చేస్తున్నావు కాబట్టి నీకు అదే పనిష్మెంట్. ఎక్స్ట్రా యాడింగ్ అన్నమాట. బాగుంది. ఈ రోజుకి బ్రేక్ ఇస్తా, రేపు నుంచి బ్రేక్ ఇద్దాం. సరే బాయ్. బాయ్. నాకు కొంచెం ఫాస్ట్ మీట్ ఉంది, మళ్ళీ మాట్లాడతాను నీతో. ఇది నన్ను వెళ్ళిపోమని నువ్వు వెళ్ళిపోతావు. ఈ రోజు మోటివేషన్ ఏంటంటే అమ్మాయిలు ఎంతమంది ఇచ్చినా కూడా పాజిటివ్గా తీసుకొని మనం మాత్రం ఇంకొకసారి వాళ్ళ వెంట పడకుండా వాళ్ళే మనం వెంట పడేలా చేసుకోవాలి. ఎవరో అన్నారు చదువు సంధ్య లేదని. చదువు లేకపోయినా నాకు నా సంధ్య ఉంది. ఆహా, ఆ కొన్ని రోజులు ఆగు, అదే చదువు లేదని ఆ సంధ్య కూడా వదిలేస్తుంది సన్నాసి. ఇంకెన్ని రోజులు ఇలా సన్నస్ అని చెప్పి సాటిస్ఫై అయిపోతున్నా. నువ్వు అయిన రోజులు ఏంటి, వెళ్ళి పని చూసుకో. ఎలా పనికి మాలిన పని కూడా లేని జదవా. సంధ్య 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 సంధ్య. హలో సంధ్య, ఇప్పుడు మా డాడీకి చదువు లేకపోయినా నాతో నా సంధ్య ఉందని చెప్పొచ్చా? అయితే ఏంటి, మనం దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. లే, ఇంట్లో చిన్న ప్రాబ్లం, రావడానికి కుదరదు. ఉంటా బాయ్. సంధ్య సంధ్య పెట్టేసి
బయటికి రావడం ప్రాబ్లం ఏంటి? వీళ్ళు బాబు అన్న మంగపత పెద్ద బాబులో జగపత. అరే చెట్టు అంత మనిషిని పెట్టుకొని భయపడుతుంది. పిచ్చిది. కాల్ చేద్దాం మాకు. వీడొకడు. అబ్బా ఏంట్రా నీ ప్రాబ్లం? ప్రాబ్లం అంటావేంటి? ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తాను ఒక వచ్చి చేయి. ప్రాబ్లం అని చెప్పినా వినకుండా పెద్ద ప్రాబ్లంలో తయారై ప్రాబ్లమ్స్ అందరుకుంటే ప్రపోజల్ యాక్సెప్ట్ చేసేసాను. మళ్ళీ పెట్టేసింది. టోనీ థింక్ బిగ్, థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్, థింక్ అరౌండ్ ద ప్రాబ్లం. ఇప్పుడు చెప్తాను. మళ్ళీ ఏంట్రా స్వామి? ప్రాబ్లం ఏంటో అర్థమైంది. ఒకసారి డైపర్ తో పాటు డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకొస్తా, కిందికి రా. ఈ పీరియడ్స్ టైంలో ఇలాంటి చిరాకులు కామన్. నేను అర్థం చేసుకుంటా సంధ్య. ప్రాబ్లం అది కాదు. ఆ? అయినా దస్తే తేవాల్సింది డైపర్ కాదు, విస్పర్. Oh. చాలా వైస్ గా మాట్లాడుతున్నాను ఫీల్ అవుతున్నావు కదా. నా ప్రాబ్లం అది కాదు, పోరా. మరేంటో చెప్పు. ఇది అదే ప్రాబ్లం ఏంటో చెప్పు సంధ్య. హెయిర్ కి ఆయిల్ పెట్టుకున్నా. ఏంటి? ఎస్, నువ్వు విన్నది కరెక్టే. అమ్మా నాన్న పెట్టే బాధల కంటే, పీరియడ్స్ లో పెయిన్స్ కంటే, మాకున్న రిస్ట్రిక్షన్స్ కంటే పెద్ద ప్రాబ్లం హెయిర్ కి ఆయిల్ పెట్టుకుని బయటికి రావడం. ఏంటి ఇలా కూడా ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటారా? నేను ఉంటా సంధ్య, బాయ్. ఇలా ఉందంటారా బాబు? ఛే. ఇదిగో సిస్టర్. ఏంటి ఆ బ్లడ్ ఏంటి? ఆయిల్ పెట్టుకున్న బయటికి రానంటే పర్లేదు రా అని బయటికి తీసుకెళ్ళాడు నా బాయ్ ఫ్రెండ్. వద్దన్న సెల్ఫీకి ఫోర్స్ చేస్తే పొడి చేసా. పొడి చేసావా? మీ అమ్మాయిలకి ఆయిల్ ఫ్యాంటసీ అంటే బాబు. అమ్మో, ఇంకా గట్టిగా అడిగితే నన్ను కూడా చంపేలాగా ఉంది. దీంట్లో సడన్ గా కాల్ చేసి రమ్మనింది ఎందుకంటే బాగా అప్స్టేర్ అనుకుంటా, అందుకే రావడానికి లేట్ అవుతుంది. నిన్న జుట్టు ఈరోజు వదిలింది అనుకుంటా మేడం. హాయ్ సంధ్య. హాయ్ టోనీ. ఏంటా కుక్క పిల్ల? పరిచయం చేయడానికి తీసుకొచ్చావా? పిచ్చి కాకపోతే దీంతో పరిచయం ఏంటి? ఓ, గుర్తొచ్చి పిలిచావా? అవును, నేను బయటికి వెళ్తున్నా, కాస్త దీన్ని చూసుకుంటాను పిలిచా. అదేంటి బయటికి వెళ్తా అంటే నేను కూడా వస్తా కదా. ఇంటర్వ్యూకి వెళ్తున్నా, వస్తావా? వద్దులే, ఇలా తింటుని కళ్ళు మొత్తం వచ్చి ఉంది. దీన్ని చూసుకోవడానికి మా అమ్మోళ్ళు కూడా లేరు. ఆ. ఎలాగో నువ్వు ఉన్నావు కదా అని గుర్తొచ్చి కాల్ చేసా. పర్లేదు, నేను చూసుకుంటాలే, నువ్వు వెళ్ళరా. సరే, బాయ్. రాజంటు నీకు స్వర్గం అంటే నువ్వేం భయపడకు, నేను నిన్ను బాగా చూసుకుంటాలే. అప్పట్లో పార్వతి దేవదాసును వదిలేస్తే పక్కన కుక్క పిల్ల పెట్టుకొని తిరిగేటాడు. ఇప్పుడు ఆ పార్వతియే ఈ దేవదాస్ చేతిలో కుక్క పిల్ల పెట్టేసి వెళ్ళిపోయింది. లవ్కైనా బ్రేకప్కైనా మీ చింటుగాలు మా పక్కన ఉండాల్సిందేరా. ఏమంటావు? అంతే కదా. ఇదేమిటమ్మా మాయా మాయా మాయా. రే ఇది ఎలా ఉందో టేస్ట్ చెప్పు. ఇలా ఇవ్వు. నువ్వు హోటల్ రా, కొంచెం హోటల్ ఆడుకో. ఏం బాలేదా? బాలా, అస్సలు బాలా. రే లేకరా, మొత్తం జిడ్డు ఉంది. ఏం బాలేదురా? ఏం బాలేదేంట్రా? ఇదిగా ఇందాక ఇచ్చే టేస్ట్ ఏమండి పీనట్ బటర్. టేస్టే కాదు, స్మెల్ కూడా బాలేదురా. కలగన్నావా ఏంటి? అయినా నేను నీకు పీనట్ బటర్ ఇవ్వడం ఏంటి? ఆ కుక్క పిల్ల ఎవరిది? రేయ్, అది పీనట్ బటర్ కాదురా, ఆ పప్పి నీ మొహం మీద వేసిన పీ వితౌట్ నట్టు. బాలా, అస్సలు బాలేదా? రే లేకరా. హాయ్ మై లైఫ్ లైన్. తారోడ్ కి వైట్ లైన్ కొట్టే వాళ్ళు అంటూ నీకు నేను లైఫ్ లైన్ ఏంటి? తిన్నగా సంధ్య అని పిలువు. నువ్వు మరీ వైల్డ్ గా ఉన్నావు. ముద్దుగా లవ్ లో ఉన్న వాళ్ళు పిలుచుకోరా. నువ్వే కదా లో ఉన్న వాళ్ళు పిలుచుకుంటారంటున్నావు.
మరి నువ్వు నన్ను ఎందుకు అలా పిలుస్తున్నావు? నీతో మాట్లాడడం చాలా కష్టం. సరే అయితే వెళ్తా. ఇదిగో ఇదిగో సంధ్య సంధ్య ఒక్క నిమిషం. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అయినా నీకేలా తెలుసు? ఆ మాత్రం తెలుసుకోవాలనా ఏంటి? సాయంత్రం మన ఏరియాలో ఉన్న పార్క్ దగ్గరికి వచ్చి నీకు చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశా. సరే ఒక పాల ప్యాకెట్ తీసుకురా, ఇంటికి పట్టుకెళ్ళాలి. ఇదిగో సంధ్య వాడుకుంటా అని చెప్పావు కానీ మరి పాలకి పూలకి పళ్ళకంటే కొంచెం బాలేదేమో అనిపిస్తుంది. అవసరమైతే పాకి పళ్ళకి కూడా వాడుకుంటా. ఏ నీకేమైనా ప్రాబ్లమా? చచ్చా అస్సలు లేదు. ఒక్క నిమిషం తీసుకొని వస్తా. బాబాయ్ పాల ప్యాకెట్ పేమెంట్ అయిపోయింది. ఇదిగో తీసుకో. ఈవినింగ్ పార్క్ దగ్గర మాత్రం మర్చిపోకే. సరే. మర్చిపోతే నేను గాలి చేస్తాలే. నడకేట్రా బాబు, చూస్తుంటే ముద్ద చేస్తా. ఇదిగో బాబాయ్ అప్పుడు కమ్మలు ప్యాక్ చేయి. ఇప్పుడు ప్యాక్ చేసిస్తే పాకెట్ లో పెట్టుకుని వెళ్ళిపోతావు కదా. పాకెట్ లో కాకపోతే వ్యాలెట్ లో పెట్టుకుని తీసుకెళ్ళాలా? నువ్వు ఎక్కడ పెట్టుకున్నా ఇరుగుతాయి అవి. ఎలా పట్టుకెళ్ళాలో మాకు తెలుసు, ముందు ప్యాక్ చేయి. నీ ఇష్టం. నైస్. ఇదిగో అయిపోయింది. బుర్రుందా? హే ఏంటి నువ్వు మెంటలా? అందరు ఎలా చూస్తున్నారు చూడు. ఇన్ని రోజులు బుర్ర ఒక్కటే లేదనుకున్నా, అది కూడా లేదండి కొంపదీసి. పుసుకుని ఇంత మాట అనేసినది. అదేంటి సంధ్య అంత మాట అన్నావు? చేతిలో పెట్టుకుంటే పగిలిపోతుందని చెవులో పెట్టుకుని సేఫ్ గా తీసుకొచ్చా. ఫస్ట్ అవి ఇదేనా సర్ప్రైజ్ అన్నావు? ఇది జస్ట్ శాంపుల్ అంతే. సర్ప్రైజ్ ఇంకోటి ఉంది, నువ్వు అది చెప్తా. ఈ కమ్మలు తీసేమన్నావు కదా, తీసేస్తా. ఇందా ఇది తీసుకో. ఏంటో తగలట్టు. పసుపు కొమ్ముతో కట్టిన తాళి పట్టు. గోల్డ్ చైన్ కంటే చాలా వాల్యుబుల్ అంట కదా. చూసావా, సర్ప్రైజ్ చూడగానే మాట కూడా ఓడిపోయింది. ఏంటి కట్టేది? చెప్పుతో ఓడతా ముందుగా చెల్లు. నేను ఈరోజు ఎలాగైనా కట్టాల్సిందే, నువ్వు ఎరిగి తిరిగి చెప్తా. వీడేంటి ఇట్లా తగులుకున్నాడు? ఇక్కడ నుంచి వెళ్ళకపోతే నిజంగానే కట్టేసిలా ఉన్నాడు. ప్రతిసారి నన్ను వెళ్ళిపోమని చెప్పి నువ్వు వెళ్ళిపోతావు అంటే పూజ వేస్ట్ అయిపోతుంది. సంధ్య తిరిగింది. సంధ్య కట్టేస్తా. నా రెండు బోండా ఉడ బాగుందా? బాగుంది, పెట్టించుకో తినరా. నా ప్లేట్లో తింటావరా చెత్తనా కూడా. నీకు బాగుంటా నాకు బాగుంటుందా? నచ్చలేదు. ఏ చట్నీ ఈడేసే సగం గంటికి 10 సార్లు తిరగాలి చట్నీ కోసం. ఏ నీకు సార్ ఒరే పంది, నువ్వు ఆ పిండి తినకపోయినా బోండాకు మొత్తం బిల్లు కట్టాలిరా. సగం సగం తిండి. అబ్బా బిల్ మొత్తం నువ్వు ఒక్కడివే కట్టినట్టు మాట్లాడుతున్నావు. స్ప్లిట్ అని సగం సగం కట్టిస్తావుగా. సగం కాలిన దోష ముఖం వేసుకుని ఇలా ఏడ్చాలి. తొందర తినిపే వెళ్ళాలి. నా వైపే గంట అయిపోయింది, చెట్టు నాకుతున్నా అంతే. నువ్వే త్వరగరా. ఇంతవరకు ఎండు ఇప్పుడు వర్షం పడుతుంది ఏంట్రా ఇది? భయా 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 స్టార్ట్. సారీ బాయ్, నించొందలేను. అబ్బో ఎక్కసెక్కలు. చూడరా భయ్యా, నిల్చొని డ్రైవ్ చేయలేడు కానీ పడుకొని భలే డ్రైవ్ చేస్తున్నాడు. బాయ్ కొంచెం హ్యాండ్ ఇవ్వు బాయ్. నేను చెప్పిన మాటకు నువ్వు స్టాండ్ ఇచ్చావా? ఇప్పుడు నీకు హ్యాండ్ ఇవ్వను. బాయ్ 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 బాయ్. పాపం రా, హెల్ప్ చేయాల్సింది. పాపేంట్రా పిల్లపోతున్నా గడు. ఇలాంటి వాళ్ళు డ్యూక్ బైకులు పక్కన తిప్పడం జిమ్కి మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఈ మధ్య జంజని పేరుతో చెప్పి దీక్ష తీసుకుంటున్నారు ఇల్లేనే. వాళ్ళే అయినా మనం సేఫ్ రా. మనకు అలాంటి ఏం లేవు. మనలాంటి వాళ్ళకి అండగా అడ్మిన్ గా నువ్వు ఉన్నావు కదా. మనం ఎప్పుడు ఇలానే ఎవర్ గ్రీన్ గా ఫర్ ఎవర్ సింగిల్ గా ఉండిపోవాలి మావా. మనం కదరా మీరు. అదేంటి మా అలా అంటావు? ఏం లేదురా, ఇల్లు వచ్చింది, నువ్వు వెళ్ళు, మనం రేపు మాట్లాడుకుందాం. బాయ్. ఇది మా ఇల్లు. ఆ క్షణంలో నాకేం అర్థం కాలేదు. నా చుట్టూ ఏదో తిరుగుతున్న ఫీలింగ్. నా చుట్టూ భూమి తిరుగుతుంది అనుకున్నా, కానీ ముందుకు వచ్చాక చూస్తే కెమెరామెన్. ఎమోషన్ ఎలివేట్ చేయడానికి ఇన్ని రౌండ్లు తిరుగుతున్న వాడికి కళ్ళు తిరుగుతున్నాయో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం తిరుగుతున్నాయి. అలాగే గాలికి తిరిగే ఏ ఫ్రెండ్ ని అమ్మాయి విషయంలో నమ్మకూడదని ఇలా నా చుట్టూ కెమెరా తిరుగుతున్నప్పుడే అర్థమైంది. వెల్కమ్ టు మై ఛానల్. రాత్రి 12 అవుతుంది, ఆకలి షవర్మా బుక్ చేసుకున్నా. ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాం. సారీ గైస్, జస్ట్ మినిట్, ఫోన్ వచ్చింది. హలో టోనీ. చెప్పరా పుచ్చుకుంటా, ఏంటి ఆఫీస్ లో ఈ రోజుగా జాయిన్ అయ్యో? అప్పుడే గుర్తొచ్చా? మర్చిపోయి మనిషి అండి మీరు. అవును కదా, మరి ఏంటో చెప్పు. నాకు డేట్ వచ్చింది, ప్యాడ్స్ కావాలి.
మా ఆఫీస్ దగ్గర షాప్స్ ఏమీ లేవు, నువ్వు తెచ్చిగలవా? ఓకే ఓకే 5 minutes లో అక్కడ ఉంటా. Bye. వీడు నిజంగా చాలా మంచోడు. ఏం అడిగినా కాదనకుండా మొహమాటం లేకుండా చేస్తున్నాడు. ఇంత పెద్ద బిల్డింగ్ లో వీళ్ళ ఆఫీస్ ఎక్కడ ఉందిరా బాబు? ఈ గూగుల్ మ్యాప్ ఒకటి అడ్రస్ ఒకసారి ఒక్కో రకంగా చూపిస్తుంది. అబ్బా, ఏం ప్రేమ, నాకు అడ్రస్ చూసుకోవడం రాదని నా కోసం ఇంత చలికి బయట నిలబడింది. నా బుచ్చి కొండ వస్తున్నాక ఇదిగా సంధ్య, నువ్వు అడిగి తీసుకొచ్చా, ఇస్తా నాకు. టోనీ, ఆ. ప్రతిరోజు నేను ఏదో ఒక పనికి యూజ్ చేసుకుంటూనే వచ్చా, ఆ. కానీ ఈ రోజు నీకు ఒకటి చెప్పాలి. అయిపోయింది నా కథం. అక్క ఒక విస్పర్ ఇవ్వండి. ఆంటీ ఎంపీ ప్యాకెట్ ఇవ్వండి. అక్క అయిపోయింది. అయిపోయింది ఆంటీ. సంధ్య, నేను కన్ఫ్యూజన్ లో డెబర్ తీసుకొస్తాను విస్పర్ ప్యాక్ చేసి పక్కన పెట్టి ఫోన్ పే చేసే లోపల ప్యాకెట్ మారిపోయింది అనుకుంటా సంధ్య. ప్యాకెట్ మారిపోయింది అనుకుంటా సంధ్య. నాకు తెలుసురా నువ్వు ఎప్పుడు కరెక్ట్ పనులు చేసావని. నా ప్రాణానికి నువ్వు కూడా తగులుకున్నావు. చెప్పా. సంధ్య 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 ఇదిగో సంధ్య సంధ్య ఒక్క నిమిషం డెబ్యూ, నేను ఇంకోటి తీసుకొని ఏంటి ఈసారి బ్రెడ్ ప్యాకెట్ తీసుకొస్తావా? నేను ఉన్నది ఆఫీస్ లో, హాస్పిటల్ లో కాదు. చెల్లె సంధ్య సంధ్య చెప్పిన ఒక్క పని కూడా చెయ్. సంధ్య సంధ్య నాకేమొద్దు, పోరా. నేను చెప్పేది వినా సంధ్య సంధ్య ప్లీజ్ సంధ్య. Excuse me bro, time ఎంత? నా టైం బాలేదు, నువ్వు వెళ్ళిపో. Okay, బాగున్నాడు, బాగాలేని time నాకెందుకు? ఒకసారి నేను చెప్పేది వినా ప్లీజ్ సంధ్య. రే రమేష్ సురేష్, ఈట్ 5 స్టార్ డూ నథింగ్ అన్నట్టు కాకుండా ఏదో ఒకటి చేయండి రా. ఓకే, ఏం చెయ్యాలో చెప్పు. సీరియస్ డిస్కషన్ లో ఉంటుంది పిల్ల పూకి. ఏం చెప్తున్నానో కూడా మర్చిపోయానే. వాడు ఏమైనా ఫాలో చేస్తున్నాడా లేదని ఫాలో చేయండి. ఓకే డన్, కాపీ. సంధ్య 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 ఒకసారి నేను చెప్పేది విను. సంధ్య ప్లీజ్. రే చెప్పు. అడు చూడు, టోనీ గారు ఎవరో అమ్మాయానికి వస్తున్నాడు. సంధ్య రే రోడ్డు మీద బోల్డ్ మంది అమ్మాయిలు వస్తుంటారా, వాడు అమ్మాయి ముందైనా నడవచ్చు వెనకైనా నడవచ్చు, దాంట్లో తప్పేంటి? రే వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో వినరా వెళ్ళి. ఓ ఐ సీ, ఓకే దెన్. ఒకటి ప్రతిసారి ఊడిపోతుందా? నేను చెప్పేది విను సంధ్య, నేను కావాలని చేయలేదు సంధ్య. సంధ్య ఇంకోసారి ఎలా జరగదు, నేను విస్పర్ అనుకునేది సంధ్య. సంధ్య సంధ్య సారీ సంధ్య, నేను చెప్పేది ఒకసారి విను రే సంధ్య. రమేష్ శశి, వాడు అమ్మాయి వెనక నడవట్లేదురా, అమ్మాయి వెంట పడుతున్నాడు. వీడు ఎప్పుడే విస్పర్ గురించి డిస్కస్ చేసి డైపర్ క్లైమ్ చేస్తున్నాడు రా. వీడు బాగున్నాడు కాదురా. నేను చెప్పాను కదరా. వీడు మన రోడ్ సింగిల్స్ చేసి సంతలో పశువులా మార్చి వీడు సంసారాన్ని బాగానే సర్దుకుంటున్నాడు రా. బాయ్స్, ఇట్స్ టైమ్ టు అసెంబుల్. మనల్ని గొర్రెలు చేసి ఆ గొర్రెల మందలో కుక్కలా తిరుగుతున్నాం అని అస్సలు వదలొద్దు. There is crocodile fest. రే ఏంట్రా అందరూ సడన్ గా ఇక్కడ సిట్టింగ్ పెట్టారు? సిట్టింగ్ కి మీటింగ్ కి తేడా తెలియని గ్రూప్ అడ్మిన్ మీరు అనుకుంటారా అధ్యక్ష? అధ్యక్ష ఏ రిపోర్ట్ లో మాట్లాడుతున్నావు, మీరేంట్రా అలా చూస్తున్నారు? ఏమైంది రే రమేష్ సురేష్ పీషు, మన రాడ్ గ్రూప్ అడ్మిన్ ఎవర్రా? ఇదిగో ఈడు. రే అది వట్టి రాడ్ కాదురా, రాడ్ సింగిల్. చూసారా అధ్యక్ష, ఈ సభాముఖంగా మన పెద్ద రాడ్ కావాలి. సైకిల్ చేస్తూ సైకిల్ చేస్తూ సైకిల్ చేస్తూ అంత ఆవేశం ఏంట్రా, పోతావు అనుకున్నా. అసలు ఏమైందిరా మీకు? ఏమైందిరా? నువ్వు మింగిల్ అయిపోయి సింగల్ అని చెప్పుకుంటూ కథలు మింగుతున్నావు అని మాకు తెలిసిపోయిందిలే. ఇంకా నీ మింగుడు ఆపు. అంటే నా కొడుకు సందతో గ్రూప్ లో తీసేకా చెప్పిన గ్రూప్ అడ్మిన్ ఏంట్రా? అయితే అందరూ ఆ గ్రూప్ నేను పెట్టిన గ్రూప్ లో జాయిన్ అయ్యి నన్ను గ్రూప్ అడ్మిన్ గా చేయాలని కోరుకుంటా. ఈడేంటి అందరికి ఇచ్చి నాకే లేదు. ఇచ్చాడు. నేను మీతో చెప్దాం అనుకునే ఇక్కడే ఉన్నావు, నీ పేగులు తీసి పోటీ ఉండి మ్యాథ్స్ ముంచుకొని జోరికలవడే యాసనికలో పాసిరండా. ఇదెందుకు కట్టేసెల్లు. కట్టేసెల్లు. చికెన్ కొడి మొహం నా కొడుకులరా, కింద సరిగ్గా రాయడం కూడా చేతగా చెత్త నా కొడుకు. అవును టోనీ,
అసలు నువ్వేం చేస్తుంటావు? ఎప్పుడు చూడు నా చుట్టూ తిరుగుతుంటావు కదా, వేరే పనే పెట్టుకోవా? నిన్నటి వరకు ప్రొఫెషనల్ గ్రూప్ అడ్మిన్ ఉండేవాడిని, అందులో నుంచి రిటైర్మెంట్ తీసుకున్నా. ప్రొఫెషనల్ గ్రూప్ ఏంటి? రాడ్ సింగిల్స్ అని. ఎందుకు రిటైర్మెంట్ తీసుకున్నావు? తీసుకోలేదు, తీసారు. ఎందుకు? ఇంత అందమైన అమ్మాయి పక్కన తిరుగుతుంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? క్యాబ్ దొరికితే చాలు ఏదో నుంచి గెలకడానికి చూస్తావు కదా. ఏదో అప్పుడప్పుడు. అవును, నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? ఇంకా నా క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ పెండింగ్ లోనే ఉంది. అదేంటి? సర్టిఫికేట్ కావాలంటే ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి కదా. వెనకాల 11 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. నీకు విషయం చెప్పనా, నేను చిట్టి పెట్టి కూడా పాస్ అవ్వలేకపోయా తెలుసా? అదేంటి? ఇలారా అచ్చుడు. చిట్టులు ఎవరైనా తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి రా. పెట్టేస్తాం, కష్టపడి రాసి తెచ్చింది దానికేనా? చూసాడు అమ్మ తిప్పిన కుక్కలాగా వస్తాయంట. ఇదిగో పేపర్లు ఇరుక్కుంది, ఎక్కడో దొరకటే. దొరికింది. సరుకులు భలే గుర్తు చేసావరా. సరుకులు తీసుకెళ్ళకపోతే మా అమ్మ చంపేస్తుంది. ఇవే అమ్మో చీపుడు దెబ్బలు జస్ట్ మిస్, రాకపోతే నా దాన్ని చూసినాయి. నువ్వు నవ్వెవరికి జోక్ నాకు కూడా చీటికి బదులు సర్కుల్ చీటి తీసుకెళ్లారా? మరేమనుకున్నావు మనం అంటే? ఇవన్నీ ఎప్పుడు క్లియర్ చేస్తావు? అసలు చేస్తావా? సింగిల్ సిట్టింగ్ లో దొంగ సర్టిఫికెట్లు తీసుకోవడం తప్ప చిట్టీలు పెట్టి పాస్ అవడం కూడా మన వల్ల కాదు. సరే నేను వెళ్తా, ఆఫీస్ కి లేట్ అవుతుంది. కాసేపు ఉండొచ్చు కదా. బాయ్ బాయ్. నవ్వేదో తేడాకుంది, అనవసరంగా ఓపెన్ అయిపోయినా. ఏం పర్లేదు. ఏంట్రా బడ్డి, ఇంటికి బంధువులు వచ్చారా? అంత హ్యాపీగా వెళ్తున్నావు? ఈరోజు స్కూల్లో మా క్లాస్ లో అమ్మాయికి ప్రపోజ్ చేసిన. అమ్మ బాబోయ్, నువ్వు జెన్జీ కిడ్డు కాదురా, జెన్ XXX కిడ్వి. మరి అమ్మాయి ఏమనింది? సార్కే చెప్పింది. అయ్యో, మరి మీ సార్ వాళ్ళు ఏమనలేదా? ఇలా నవ్వుకుంటూ వెళ్తున్నావు? పేరెంట్స్ తీసుకురమ్మన్నారన్నా. పెళ్లి సంబంధాలు మాట్లాడతారేమో అందుకే హ్యాపీగా వెళ్తున్నా. సంబంధాలు కాదురా, నీ సామాన్లు జాగ్రత్త రే. అంత బాగుంటే పెళ్లికి పిలుస్తా, కొంచెం టచ్ లో ఉన్నా. ముందే వచ్చి పెళ్లి పనులు చేసుకోవాలన్నా నువ్వు. మీ అమ్మ అయ్యాక చెప్తావు కదా, అప్పుడు రెస్ట్ ఇన్ పీస్ అయిపోతావులే. జాగ్రత్తగా వెళ్ళు. ఈ పిల్ల నా కొడుకు ఈ ఏజ్ నుంచి పిల్ల పెళ్ళి అంటున్నాడు. నా పిల్లకి ఏమైందో ఫోన్ చేసి ఫోనే లిఫ్ట్ చేయట్లేదు. బుర్ర పని చేయట్లేదు. ఫోన్ చేసి ఫోన్ ఎత్తుకు త్వరగా వెళ్ళిపోవడం మంచిది. నిన్న సీక్రెట్ రివీల్ చేసినందుకైతే అనవసరంగా చెప్తా. ఎలా రాదో నేను చూస్తా. అమ్మ ధ్యానం చేసుకుని నిద్రపోయినానే. మా పూజ హోమ్మేడ్ చేతబడి అట్ హోమ్. చాలు, ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు. ఓం మెదుడు హృదయాహ్యామి. సారీ నిమ్మకాయ నా మంత్రం పలించాలి. మనసు ఏమాత్రం చదువుతున్నా. ఓకే
ఈ మంత్రాలు ఏంటి వాట్సాప్ చాటింగ్ లో షార్ట్ కట్ మెసేజ్ లో ఉన్నాయి. ఏదోట్లే సంధ్య వస్తే అదే చాలు. ఇట్స్ టైమ్ టు డు డీప్ మెడిటేషన్. టోనీ బాబాయ్ మంత్రం చాలా పవర్ఫుల్ అనుకుంటా. నిన్న పారిపోయింది ఈరోజు పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏంటిది? ఏంటి నల్లబొట్టు నిమ్మకాయలు పెట్టుకొని పూజ చేస్తున్నావు? అమ్మమ్మ శాతపడి చేస్తున్నా అంటే చంపేస్తుంది. శని దేవుడికి పూజ చేస్తున్నా సంధ్య. పూజ చేస్తున్నా సంధ్య. అట్లే నేను చూడకూడదు సంధ్య. అది కాదు నేను చెప్పేది ఒకసారి సంధ్య. ఏంటి నా ఫోటో పెట్టావు? శనిదేవుడి పూజ కాదా ఇది? చేతబడి చేస్తున్నావు నాకు. మరేం చేయమంటావు? నాకున్న లాస్ట్ ఆప్షన్ ఇదే. ఎన్నిసార్లు ఎంట పడ్డా పట్టించుకోవు, ఎన్నిసార్లు ప్రపోజ్ చేసినా యాక్సెప్ట్ చేయవు. అందుకే చేతబడి చేసి చంపేస్తావా? సంధ్య నిన్ను దక్కించుకోవడానికి ఇవన్నీ చేస్తున్నా కానీ చంపేయడానికి కాదు సంధ్య. నన్ను తప్పుగా అర్థం చేసుకోకు. చేసేదే ఎద్వ పనులు. మళ్ళీ దానికి మంచి మామిడికాయ చెప్పి పేర్లా. అలా కాదు నేను చెప్పేది ఒకసారి. ఇంకేం చెప్పకు. ఈ ఏరియాలో నీ గురించి అందరికి తెలిసి నేను చెట్టు కట్టి నీ పల్లి రెగ్గొట్టలోపు నాకు చిచి సంధ్య. నేనేదో నిన్ను ట్రై చేసే టైంలో పార్ట్ టైం కి పూజ పెట్టుకున్నా. నేనేం పల్లి రగొట్టుకునేంత ప్రొఫెషనలే కాదు ఈ పూజలో. ప్రపోజల్ యాక్సెప్ట్ చేయకపోతేనే ఇన్ని దారుణాలు చేసావు. ఇంకా ముందు ముందు ఇంకెన్ని చేస్తావు? ఐఎమ్ బ్రేకప్ విత్ యు. గుడ్ బై. అలా కాదు ఒకసారి నేను చెప్పేది సంధ్య. రే చెప్పరా, నేనా టోనీ గారు బ్రేకప్ పార్టీకి వచ్చా. అడ్మిన్ గా రెస్పాన్సిబిలిటీ తీసుకోరా అంటే లవ్వడానికి బ్రేకప్ పార్టీ అరేంజ్ చేసి మాట్లాడేసి వస్తా. ఈడెవడు కొత్తడు? ఏ బ్రో, మీకు మా టోనీ తెలుసా? వాడి గడ్డ అచ్చం ఇలానే ఉంటాడు. ఏంటే బా ప్రింట్ కుదిరినట్టు వాయిస్ కూడా సేమ్ ఉంది. ఏంద్రా నీ బాధ? నేనే టోనీని. అదేంట్రా మావా, నిన్ను చూసి వారం రోజు కూడా అవ్వట్లేదు, అప్పుడు ఇంత గడ్డం వచ్చింది. ఆదివాసీ ఏరియాలో వాడుతున్నావా? గట్టానికి ఎవరైనా హెయిర్ ఆయిల్ వాడతాడంట్రా? మరి ఎలా మావా బియ్యండి బంతిపూల తోట పెంచావు? నేను లవ్ ఫెయిల్యూర్ మావా. నా మొహంలో బాధ కనపడాలని అద్దె గడ్డం తెచ్చి పెట్టుకున్నా. ఏంటి అమ్మాయి కోసం ఈ అద్దె బాధ అంతా? ఏరా అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు అన్నయ్య వదిన అత్త మామ పిన్ని బాబాయ్ నాయనమ్మ అమ్మమ్మ తాతయ్య ముత్తాత అని సొంత ఫ్యామిలీలో ఇన్ని బాధలు ఉంటే తప్పులేదు. కానీ లవ్ చేసిన అమ్మాయి కోసం అద్దె గడ్డం తెచ్చుకొని బాధపడితే తప్పొచ్చిందా? రే నీ బాధంతా అద్దె గురించిన గడ్డ గురించా ఆ అమ్మాయి గురించా? ఆమె కోసం తెచ్చుకున్న దానికి రోజు రెంట్ పెరుగుతుంది కానీ ఎప్పుడు పిలిచినా తను మాత్రం రానంటుందిరా. మరి ఎలా మావా? ఈ రోజు కలుద్దామని చెప్పా. ఎలాగైనా అడిగి కడిగేస్తా. ఏంటి ఇక్కడికి రమ్మన్నావా? సిట్టింగ్ లో ప్యాచ్ పెట్ట దరిద్రుడా. నీ లవ్ కూడా నీ గడ్డలాగా దరిద్రంగా ఉంది. సెన్స్ లేనా కూడా బాబులు పట్టే వాళ్ళ గడ్డం పెట్టుకొని పనికి మళ్ళీ పార్టీలు పిలుస్తారు. పోరమే కదా వచ్చి తాగలని కూడా తాగరా. రమ్మని ఇక్కడికి వెళ్ళాడు. ఈ మొహం ఇక్కడ చూసినట్టుందే. ఏంటి నా గురించి నా ఎదుగుతున్నా? ఏ నువ్వేంటిలా? ఆ గడ్డం ఏంటి? చూసావా సంధ్య, నువ్వు వదిలేసి వెళ్ళిపోయాక నువ్వు కూడా గుర్తుపట్టలేనంత మారిపోయా. అయినా నా గడ్డం గురించి ఎందుకులే, నేను నీ గురించి ఎంత బాధపడ్డానో మా వాడిని అడుగు, చెప్తాడు. అడుగు. రే లేరా, రే లేరా, తాగి పెట్టినా నేను ఎంత బాధపడ్డా చెప్పరా దానికి. ఏం కావాలరా? బీర్ విత్ టీయా, మ్యాన్స్ నోస్ విత్ కాఫీయా, ఓసీ విత్ గ్రీన్ టీయా? ఏం కావాలి చెప్పు. నా బాధ ఎంత ఉందో చెప్పురా దానికి. నీకేం బాధరా? ఎవరా? సంధ్య నువ్వు కూడా ఇదే పార్టీకి వచ్చావా? ఆఫీస్ లో టీ టోట్లర్ అని చెప్పుకొని తిరిగి పచ్చి తాగుపోతావా? ఇప్పుడు అర్థమైంది. రాత్రి అయితే ఎద్దులందరూ ఒకే చోట చేరుతారన్నమాట. అయ్యో 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 సంధ్య, నేనేమో అన్ని విత్ గ్రీన్ టీ తాదామని ఎడుకొస్తే ఇక్కడేమో అందరూ అయ్యో కవర్ చేయలేకపోతున్నానే. నేనే పడుకుంటా, మార్నింగ్ అంతా మర్చిపోతాను కూడా. మర్చిపోవా ప్లీజ్. మారిపోయి ఉంటామని వచ్చా, చూస్తే తెలుస్తుంది ఎంత మారిపోయావో. నేను వెళ్తా. ఒక్క నిమిషం ప్లీజ్. మరేం చేయమంటావు? బ్రేకప్ అయి మేము మా ఇంట్లో కూర్చొని తాగి గడ్డాలు పెంచేసుకుంటే మీరు పట్టించుకుంటారా? అందుకే డైరెక్ట్ గా ఇక్కడ పిలిచాను. ఇప్పుడు నన్నేం చేయమంటావు? నీతో కూర్చొని తాగమంటావా? అదేంటి సంధ్య అంత హార్ష్ గా మాట్లాడతావు? ఎక్స్క్యూజ్ మీ అన్న లైఫ్ లోకి వచ్చావు, ఎక్స్క్యూజ్ చేయకుండానే వెళ్ళిపోతావా? అయినా నేను చేసిన తప్పేంటి? నిన్ను దక్కించుకోవడం కోసం పూజలు చేశాను, అందులో తప్పునే వెతుకుతున్నావు కానీ నా ప్రేమ చూడలేకపోతున్నావు. నవ్వుతున్నావా? ఇప్పటికైనా నా అద్దెగడ్డాన్ని చూసి నా ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తావు అనుకుంటున్నా సంధ్య. సారీ టోనీ.
ఆ గడ్డం రిటర్న్ ఇచ్చేసి రేపు ఒకసారి కలువు, నీతో మాట్లాడాలి. బాయ్. బాయ్. జాగ్రత్తగా వెళ్ళు. రే నా పిల్ల నాకు సెట్ అయిపోయేలాగుందిరా. సారీ సంధ్య, వీడెక్కుపోయింది. హాయ్ దమండెక్కు. నోగల్స్ అని పెట్టావు, మన నన్ను ఎందుకు ఎక్కమంటున్నావు బైక్? అది నీకు తప్ప అందరు అమ్మాయిలకి నో అని చెప్తున్నా ఇండైరెక్ట్ గా. బానే అర్థంగా కదా, ఎవరైనా లైన్ వేస్తే నువ్వు మళ్ళీ హట్ అయిపో. అవును, నిన్న ప్రకాష్ కి నేను రాకుండా నాగులు చేయమని చెప్పావు. మై ఎక్స్ యూజ్డ్ అని చెప్పా. హలో ఎక్స్క్యూజ్ మీ. ఇదిగో ఇలా పిలిచాడు అలా చెప్పా. అవును, వారానికి నేను నీకు ఎక్సెల్ అయిపోయాను. మా బాయ్స్ అంతే, మార్నింగ్ అంతా బ్రేకప్ చెప్తే ఈవినింగ్ ఎక్సెల్ ముద్ర వేసేస్తాం, ఈవినింగ్ ఎక్సెల్ ముద్ర వేసేస్తాం. మంచి మంచి కట్టుబాట్లే. అంతేగా మరి. ఎక్కడికి వెళ్దాం? షాపింగ్ ఒకటి ముందు పద. ఎక్కడికో అక్కడికంటే కష్టం, చూసుకో మరి. ఏదో ప్లానింగ్ ఉండాలి సంధ్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.